హాయ్ గైస్, మనం మొబైల్ యూస్ చేస్తున్నా కానీ లేదంటే క్రోమ్లో ఏమైనా వెబ్సైట్ చూస్తున్నప్పుడు ఎక్కువ పాపప్ యాడ్స్ అయితే వస్తుంటాయి. ఆ పాపప్ యాడ్స్లోనే మనకి అడల్ట్ కంటెంట్ అయితే కూడా మనం చూస్తుంటాం. ఎస్పెషల్లీ ఒకవేళ చిన్నపిల్లలు కన్నా ఫోన్స్ యూస్ చేస్తుంటే వాళ్ళకి ఎక్కువ అడల్ట్ కంటెంట్ కనిపించే ఛాన్స్ అయితే ఉన్నాయి. దీనికి సొల్యూషన్గా ఈ వీడియోలో ఒక చిన్న సెట్టింగ్ అయితే చెప్తాను. ఈ సెట్టింగ్ ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఇందాక చెప్పినవైతే పాపప్ యాడ్స్ కానీ వాటి వల్ల మన ఫోన్లో ఇన్స్టాల్ అయ్యే మాల్వేర్ కానీ వీటన్నిటిని అయితే మనం ప్రొటెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో లాస్ట్ వీడియోలో నేను ఇన్కాగ్నేట్ మోడ్లో హిస్టరీని ఎలా డిలీట్ చేయాలి ఏంటి అనేది చెప్పాను. ఆ వీడియో చూడండి ఒకసారి. నేను రిలేటెడ్ వీడియోలు అయితే ఇస్తాను. ఆ వీడియోలో ఒక పాయింట్ అయితే మాట్లాడాను, మనం సెక్యూరిటీ డిఎన్ఎస్ సర్వర్ని అయితే యూజ్ చేయాలనేది. సో ఈ వీడియోలో ఒక మంచి సెక్యూరిటీ డిఎన్ఎస్ సర్వర్ గురించి అయితే చెప్తాను. ఇది మనకి యాడ్ గార్డ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ డిఎన్ఎస్ సర్వీస్ మనం యూజ్ చేసామంటే మన ఫోన్లో ఏవైతే యాడ్స్ కానీ లేదంటే ఇట్లా అడల్ట్ కంటెంట్ అయితే ప్రతిదీ బ్లాక్ అయితే చేస్తుంది అనమాట. సో దానికి మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే స్క్రీన్ మీద మీకు డిఎన్ఎస్ సర్వీస్ నేమ్ అయితే కనిపిస్తుంది, dns.adguard.com అనేసి. దీన్ని కాపీ చేసుకోండి. కుదిరితే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే పిన్ అయితే చేస్తాను. సో మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లో మీరు సర్చ్లో డిఎన్ఎస్ అని సర్చ్ చేయండి. ఇక మీకు ప్రైవేట్ డిఎన్ఎస్ అయితే వస్తుంది. ఒక్కొక్క ఫోన్లో డిఫరెంట్గా అయితే ఉంటాయి అనమాట సెట్టింగ్స్ అనేవి. సో వివోలో అయితే నాకు ప్రైవేట్ డిఎన్ఎస్ అయితే కనిపిస్తుంది. సో కింద మనకి ప్రైవేట్ డిఎన్ఎస్ ఓపెన్ చేశారంటే మీకు డిఫాల్ట్గా ఇది ఆఫ్లో అయితే ఉంటుంది. సో కిందికి వచ్చారంటే ఇందాక కాపీ చేసుకున్న డిఎన్ఎస్ సర్వర్ నేమ్ ఉంది కదా, దాన్ని అక్కడైతే పేస్ట్ చేసి ఓకే కొట్టండి. సో ఇది యాక్టివేట్ చేసిన తర్వాత నుంచి మీ ఫోన్లో ఎటువంటి పాపప్ యాడ్స్ అయితే రావు. అట్ ద సేమ్ టైం అడల్ట్ కంటెంట్ కానీ లేదంటే స్పైవేర్ కానీ మాల్వేర్ కానీ సో వీటన్నిటి నుంచి మనకి ఇది ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. మీరు ఒక పేరెంట్ అయ్యి మీ చిల్డ్రన్స్ యొక్క డేటాను ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్నా కానీ సో ఈ డిఎన్ఎస్ సర్వర్ అయితే చాలా బాగా అయితే యూస్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే గైస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మిమ్మల్ని నేను ఇంకొక వీడియో అయితే కలుస్తాను.